ఏబిఎన్ రాధాకృష్ణపై విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అసభ్యకరమైన రాతలు రాసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. వైఎస్ఆర్సీపీ మహిళలపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్న కూటమి నేతలకు మహిళలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందంటూ ఫైర్ అయ్యారు వెల్లంపల్లి శ్రీనివాస్. సాక్షి పత్రిక ఒక న్యాయము, ఆంధ్రజ్యోతికి ఒక న్యాయమా? ఆంధ్రజ్యోతితో మాట్లాడి కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ విన్నారు కదా. అతను మాట్లాడిన తప్పు కదా? మహిళలను ఆ విధంగా కించపడటం తప్పు కదా? చెప్పండి మీరు సమాధానం. మీరు చెప్పారే మహిళలకు పెద్ద పెట్టేస్తాం, మహిళలకు అవమానం కల్పించడం అని చెప్తున్నారే. వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క భార్యల గురించి అంటే మహిళల గురించి మాట్లాడితే ఇది తప్పు రాధాకృష్ణ అని చెప్పాల్సింది పోయి రాధాకృష్ణాన్ని ప్రోత్సహించే విధంగా, రాధాకృష్ణకి సపోర్ట్ చేసే విధంగా ఈ కూటమి నాయకులు మాట్లాడుతారంటే రాష్ట్రంలో మహిళల మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. చెప్పడానికి ఏదో రిజర్వేషన్లు పెంచారని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నారు, కానీ ఇంతమంది మహిళలకి అన్యాయం జరుగుతున్నప్పుడు కనీసం నోరుపి మాట్లాడే పరిస్థితి లేదా? వైఎస్ఆర్సీపీ నాయకుల కుటుంబ సభ్యుల మీద ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ ఎంత అనుచిత వ్యాఖ్యలు చేశాడో, ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడో మనం అందరం చూసాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణలో కూడా మహిళలు కాండ్రించి ఉమ్మేసేలా ఉన్నాయి ఆయన మాటలు. ఆయన వ్యవహారం ఏ రకంగా ఉంది అన్నది, ఆయన మాట్లాడింది పద్ధత కాదా అన్నది వెళ్ళి రాధాకృష్ణ గారు ఆయన కూతురుని వెళ్ళి నేను ఈ మాటలు మాట్లాడాను, నేను ఈ రకంగా మాట్లాడాను, ఇది కరెక్టా కాదా అని చెప్పి ఒక్కసారి వెళ్ళి ఆయన కూతురుని అడిగితే ఆయన కూతురు సమాధానం చెప్పిద్ది. నువ్వు మనిషి పుట్టుకే పుట్టావా? మనిషి పుట్టుకు పుడితే ఇలాంటి మాటలు మాట్లాడతావా? మహిళలంటే నీకు అంత చులకనగా ఉందా అని ఆయన కూతురుందే ఆ అమ్మాయే ఆయన మొహం మీద ఊసే విధంగా ఈరోజు ఆయన వ్యాఖ్యలు అన్నవి ఉన్నాయి.